జగనన్న ఆరోగ్య సురక్ష అనే కార్యక్రమం ద్వారా యూరిన్ మలేరియా డెంగీ ఇంకోసారి యూరిన్ మలేరియా డెంగీ ఏం మాట్లాడతాడు మనం సిద్ధం అంటూ ఉంటే మా ఆయన సిద్ధంగా లేడు అంటోంది. వచ్చే ఎన్నికల్లో ఫ్యాన్కు మీరు వేసే ఓటు పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. మన పేదరికం సంఖ్యలను తెంపుకోవడానికి ఏంటి సార్ అది తెంపుకోవడానికి నాతో చెప్తే చెప్పావు కానీ ఎవరితో చెప్పకు, ఎవరు నమ్మరు. తెంపుకోవడానికి అరే ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? నీకేమన్నా బుర్రున్నదారా? ఓకే సెకండ్ అండి. ఎందుకు వెళ్ళవురా? ఏం మాయరాగ నీకు? అటు చూడు, 7 గాడిదల వయసున్నా ఎంత బుద్ధిగా వచ్చాడో స్కూల్ కి. అటు చూడు, 7 గాడిదల వయసున్నా ఎంత బుద్ధిగా వచ్చాడో స్కూల్ కి. స్టార్టింగ్ లోనే ఇంత ఇన్సల్టా? చచ్చినా నేను ఇక్కడ చదవను. ఖచ్చితంగా జగన్ రావాలని కోరుకుంటున్నాం. జగన్ గారు రావాలని. ఎందుకని సార్? ఒక శంక నాకించాడు, ఆడ అత్తంగా ఇంకోసారి 2 శంకలు నాకిపోతారు జనం మొత్తం. అంత దోషం ఏంటి మీకు? ఏదైనా పర్సనల్ గా ఏంటి? ఏం చేయలేదు కదా, అందుకే ద్వేషం. ద్వేషం అందుకే ఏమైనా చేసి ఉంటాం, అభివృద్ధి ఏమైనా చేసి ఉంటాం, ద్వేషం ఉండకపోదు. వేసేసాడు, బాగా వేసేసాడు. ఇదేంట్రా అయితే? అరే నీ అబ్బా. కానీ మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. నా జీవితానికి ఏదైనా అసంతృప్తి ఉందంటే అది ఇదే. చెల్లెమ్మలను లక్షాధికారి కాదు, మిలియనియర్లుగా చేస్తా ఉన్నాం. మిలియనియర్లు అంటే 10 లక్షలాధికారులు. ఏంటి బాబు అన్న? ఇంకోసారి. మిలియనియర్లు అంటే 10 లక్షలాధికారులు. అందుకే ఎడ్యుకేషన్ నెగ్లెక్ట్ చేయకూడదు అంటారు. నాలెడ్జ్ ఈస్ డివైన్. బూమ్ బూమ్ అంట, డిఎస్సి అంట, స్పెషల్ స్టేటస్ అంట, క్యాపిటల్ అంట, మనకు కావాల్సినన్ని మద్యం షాపులోనే ఉన్నాయి. నేను ఇంకోటి కూడా చెప్తున్నా ధైర్యంగా, నేను కరప్ట్ కాదు అని చెప్పలేను. ఏమిటండి మీరు మాట్లాడేది? అంటే మీరు ఐఎమ్ లెస్ కరప్ట్. కరప్టా? ఐఎమ్ లెస్ కరప్ట్ అంటే ఒప్పుకుంటున్నారు. నేను లెస్ కరప్ట్ అని చెప్తున్నా కదా, ఒప్పుకుంటాను లేదా నువ్వు ఆలోచించుకో. నేను ఒకటి మీరు ఇన్ని కెమెరాల ముందు చెప్తున్నారు 100 కెమెరాలు ఉన్నా ఇదే చెప్తా. ఐఎమ్ లెస్ కరప్ట్. కరప్ట్ అంటే అర్థం ఏంటి? అధికారాన్ని ఎక్కడైనా ఏదైనా దుర్వినియోగం చేస్తారు కదా. ఓహో, ఇప్పుడు అలా కూడా రాస్తున్నారు అన్నమాట. అక్కడక్కడ మా ఇన్ఫ్లుయెన్స్ దుర్వినియోగం చేస్తామేమో యాజ్ ఎ మినిస్టర్గా, అంతే తప్ప నేనేమి దాచుకోవడం నా స్వభావం కాదు. ఐఎమ్ వెరీ ఫ్రాంక్ అండ్ ఫెయిర్ మ్యాన్. ఏం చదువుకున్నావు బాబు? ఈ ఆలోచించేది చదువుకునే రోజులు ఆలోచిస్తే మంచి డిగ్రీ అయినా వచ్చేది. బాబు మన బిల్డప్ బాబాయ్, అలాంటి బిల్డప్ బాబాయ్ కి బిల్డప్ పెద్దనాన్న తోడైతే ఎంత హిలేరియస్ గా ఉంటుందో చూపించడానికి వచ్చేస్తున్నారు. పద్మ వ్యూహంలో చిక్కుకొని వారి బాణాలకు బలైపోవడానికి ఇక్కడ ఉన్నది అభిమన్యుడు కాదు, ఇక్కడ ఉన్నది కొండేరు పాప. వీరందరిలో నుంచి నాకు అర్థం కాలేదు సార్. కాస్తో ఇష్కిస్తో చెప్పు తగుదే ఏదైనా మాట్లాడేవంటే. ఏదో తేడాగా ఉందేంటి?
జగన్ సర్కార్ మరో దారుణానికి ఒడిగట్టింది. అప్పుల కోసం ఈసారి ఏకంగా ఏపీ సచివాలయాన్ని తాకట్టు పెట్టింది. ఇప్పటికే 3 రాజధానులంటూ రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేసిన జగన్ చివరికి రాష్ట్ర సచివాలయాన్ని కూడా తాకట్టు పెట్టేశారు. 370 కోట్లకు తాకట్టు పెట్టి అప్పు తెచ్చుకున్నారు. అయితే ఈ రాష్ట్రం పూర్తిగా నా చేతిలో ఉన్నట్టే కదా? ఏంటి సార్ మీరే కదా సీఎం. ఇప్పుడు నేను సీఎం గా చెప్తున్నాను, ఈ రాష్ట్రాన్ని అమ్మేస్తాను. నవ్యాంధ్ర ఆత్మగౌరవ ప్రతీక, ప్రభుత్వ కార్యకలాపాలకు ప్రధాన వేదిక అయిన సచివాలయాన్ని కేవలం 370 కోట్లకు తాకట్టు పెట్టారు. ఇదిగో మెయిన్ రోడ్ మీద ఎంతకన్నా మంచి ప్రాపర్టీ దొరకదా నీకు? రవీంద్ర భారత్ తీసుకో. ఇది గవర్నమెంట్ కాదంటే పోయింది, నా పర్వం అంతా పోయింది. ఏమైందండి మీకు? ఇది గవర్నమెంట్ రవీంద్ర భారత్ అంటే ఏంటి? రవీంద్ర అంటే నేను, భారత్ అంటే మావిడ. రాష్ట్రంలో ఏ భవనం కనిపించినా, ఏ భూమి కనిపించినా తాకట్టు పెడుతోంది జగన్ సర్కార్. ఆర్థిక సాయం కావాలి, అప్పించమని ఏమన్నా చూడు, ఇంట్రెస్ట్ ఎంతైనా పర్లేదు, మనం కట్టం కదా. ఇప్పటికే ఏపీ సచివాలయాన్ని తాకట్టు పెట్టిన వైసీపీ ప్రభుత్వం తాజాగా విజయవాడలోని భవానీ ఐలాండ్, హరిత బెర్మ్ పార్క్ ను తాకట్టు పెట్టింది. మళ్ళీ కొత్త కాన్సెప్టా? ఊపిరి పీల్చుకోవడం టైం ఇవ్వట్లేదురా? ఓ ప్రైవేటు బ్యాంకులో 15 కోట్లకు తాకట్టు పెట్టిన విషయం తాజాగా వెలుగు చూసింది. మీరు ముఖ్యమంత్రి అయ్యాక రాష్ట్రాన్ని నమ్మేస్తే చెప్పు పేడల ముంచి మొహం మీద కొడతారు. దీన్ని ఇక్కడతో ఆపేయచ్చుగా. బాగా దూరం వెళ్ళాను, ఫుల్గా పూర్తి చేసి కానీ తిరిగి రాలేను. గుడ్ ఈవినింగ్. నమస్తే సార్. నీకు ఇంట్రడక్షన్ చాలు గానీ ఏం పని మీద వచ్చా? ఒక లైటర్ నోట్లో అడుగుతాను. ఇప్పుడు డర్టీ పాలిటిక్స్ అన్న చంద్రబాబు నాయుడిని, పవన్ కళ్యాణ్ తిట్టడానికి మీరు స్క్రిప్ట్ ఎవరితో రాయించుకుంటారా, మీరు స్వతహాగా మీరంతా మీరే తిడుతుంటారా? 2-3 పాయింట్లు చెప్తాను. మీరు మంత్రి అవగానే కారు కొన్నారు, బెంజ్ కారు కొన్నారు. ఇప్పుడు బెంజ్ కారు కొన్నారు, బాగానే ఉంది. బెంజ్ కారు వెళ్ళటానికి ఆంధ్రప్రదేశ్లో రోడ్లు అయితే బాగాలేదు అని అంటే ఈరోజు మీకు చూస్తే 2014 నుండి 2019 వరకు చంద్రబాబు నాయుడు రోడ్లు వేయడానికి చేసిన ఖర్చు 23,792 కోట్లు. ఓకే. అదే జగన్మోహన్ రెడ్డి గారు మీరు చూస్తే లాస్ట్ నవంబర్ 2023కి అంటే 4.5 years కి మేము ఖర్చు పెట్టింది 42,236 కోట్లు పెట్టారా? డబుల్ ఖర్చు పెట్టారు. రోడ్లు ఇవన్నీ 42,000 కోట్ల రోడ్లు ఎక్కడేశారు? అలాగైనా మీకు నేను అన్ని రోడ్లు చూపించే అవకాశం ఉంటుంది. చూడండి అక్కడ ఏముందో. ఈ వీడియో నచ్చితే మీకు ఏం చేయాలో తెలుసు కదా, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.